ఆర్టీసీ కార్మికుల సమ్మెతో ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమైపోయాయి బస్సులన్నీ. అద్దె బస్సుల్ని కూడా కార్మికులు అడ్డుకుంటున్నారు. సో దీనివల్ల ప్రజల ఇబ్బందులు ఇంకా పెరిగిపోతున్నాయి. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, అద్దె బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్టీసీ డ్రైవర్లనే నియమించాలనే ప్రధాన డిమాండ్లతో సమ్మె చేస్తున్నారు కార్మికులు. ఆర్టీసీ కార్మికుల సమ్మె, వారి డిమాండ్లు ఏంటి, మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ముషీరాబాద్ బస్ డిపో దగ్గర ఉన్నాము. ఇక్కడ 128 బస్సులు డిపోకి పరిమితమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు పోలీసుల బందోబస్తు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఆయా బస్ డిపోల దగ్గర కూడా ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా సమ్మె బాట పట్టినటువంటి పరిస్థితి. తమ డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా ఆర్టీసీ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితుల్లో భాగంగా నిన్న సమావేశంలో 4 వారాలు ఇవ్వాల్సిందిగా కూడా ఏదైతే కమిటీ అడిగినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే చాలా ఆలస్యమైంది అని ఆర్టీసీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు సమ్మె బాట పట్టారు. ప్రధానంగా కూడా ఆర్టీసీ సంబంధించి ప్రభుత్వంలో విలీనం చేయాలి. అంతేకాకుండా మరొక వైపు ఏవైతే ఈ యొక్క ప్రైవేటుకు సంబంధించినటువంటి బస్సెస్ ఉన్నాయో వాటికి ఆర్టీసీకి సంబంధించినటువంటి డ్రైవర్స్ని నియమించాలి. అంతేకాకుండా ఏదైతే సంఘాలు ఉంటాయో వాటిని గుర్తించి ఎన్నికలు నిర్వహించాలనేది ప్రధాన డిమాండ్. అందులో భాగంగా పీఆర్సీకి సంబంధించినటువంటి డిమాండ్లు కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా వాళ్ళు సాల్వ్ చేయాలి, ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా గతంలో కూడా వాళ్ళ యొక్క డిమాండ్స్ని వినిపించారు. అంతేకాకుండా మళ్ళీ ఇప్పుడు అవే డిమాండ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా కూడా అన్ని ప్రదేశాల్లో కూడా ఈ యొక్క ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉద్యోగుల సమ్మె కొనసాగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. విడుదల హరితో కలిసి జ్యోతి టీవీ9 హైదరాబాద్.